తర్వాత ఆ మెజిషియన్ సత్యసాయి బాబాని బాబానే కాదు, ఆయనకి ఎటువంటి మిరాకిల్ కావు, అనవసరంగా మెజిషియన్ల పేర్లు తీసేస్తున్నారు అని అన్నారు. ఇప్పుడు సాయిబాబా 3.0 వర్షన్లో లింగం ఎలా తీశాడో ఇక్కడ సాయిబాబా 2.0 వర్షన్ చూపించారు. సాయిబాబా ఫస్ట్ కొన్ని వాటర్ తాగారు. ఆయన టేబుల్ మీద చాలా టవల్స్ అండ్ కర్చీఫ్ ఉన్నాయి. అయితే ఆల్రెడీ ఒక కర్చీఫ్లో శివలింగం ఆల్రెడీ ఉంది. సత్యసాయి బాబా లింగం ఉన్న కర్చీఫ్తో ముక్కు తుడుచుకున్నట్టు కొంచెం సమయం తర్వాత లింగంని నోట్లో పెట్టుకున్నారు. చూడండి, ఇప్పుడు నోట్లో ఉన్న లింగంని కడుపుతో నుంచి పోస్తున్నట్టు కష్టపడుతున్నారు మహానుభావుడు. మరి శిష్యుడి కూడా ఇదే నేర్చుకోవాలి కదా గురువు దగ్గర నుంచి మహానుభావులు. సో లాస్ట్గా ఆ లింగంని నోట్లో నుంచి ఊసివేస్తారు. ఇటువంటి వారు ఎంత మంచి లోకాలకు వెళ్తారో ఊహించవచ్చు. ఒక అద్భుతం చూడండి, ఇక్కడ లేవడంతోనే గోల్డ్ లింగంని టేబుల్ కింద నుంచి తీసుకున్నారు. ఇప్పుడు ఆ చేతిని ఇలా తిప్పారు, గిరగిర బ్రాఫట్ స్వాహ అని. ఇప్పుడు చూడండి, అద్భుతం జరిగింది. గోల్డెన్ లింగం ఇంకొకటి వచ్చేసింది. ఇంకొక అద్భుతం, ఇప్పుడు సత్యసాయిబాబా గోల్డెన్ చైన్ని అతని భక్తురాలికి ఇస్తున్నారు. మహానుభావుడు, ఈ చైన్ ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం రండి. రైట్ హ్యాండ్ని కిందికి పెట్టి లెఫ్ట్ హ్యాండ్కి తీసుకుని పెట్టారు. మళ్ళీ ఇక్కడ చేతిని రౌండ్గా తిప్పుతూ బ్రఫట్ స్వాహ అన్నారు. ఇక్కడ నుండి ముందుగానే చేతిలో పెట్టుకున్న గోల్డ్ చైన్ వచ్చినట్టు చేశారు. స్పిరిచువల్ మిరాకిల్స్ చూడండి. రేపు ఇలాంటి గురువులు ఉంటే సనాతన ధర్మం ఎంత స్థాయికి ఎదుగుతుందో చూడండి. సెక్యులరిజం ఎంత స్థాయిలో ఉంటుందో చూడండి. ఒక భక్తుడు లెటర్తో పాటు విభూతిని కూడా ఇచ్చాడు. జలంధరుడు, అంధకాసురుడు తెలిసే ఉంటారు. వారు వారి శక్తిని ధర్మం రక్షణకు కాకుండా రానికి ఉపయోగించి కోరికలతో మరియు ఇతర దేవుడి కంటే వారే ఎక్కువ అనుకోవడం వల్ల ఇతర దేవతలను తననే పూజించమని చెప్పారు. ఇది అధర్మం. ఏ ఒక్క దేవీ దేవతలు వారిని పూజించడానికి అంగీకరించకపోవడంతో వారికి శిక్షలు వేశారు. ఇప్పుడు పరమశివుడే వారిద్దరిని పతనం చేశారు. సో ఇక్కడ శివుడు ఎవరిని సృష్టించబట్టినప్పటికీ ఆయన కంటే ఎవ్వరు ఎక్కువ కాదు అని తెలుసుకోవాలి. ధర్మో రక్షితో రక్షితః.